గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ. సో వీఆర్ నరేన్ అంజలి అండి ఫ్రమ్ తిరుపతి. ఎంతమంది ఇటువంటి సెమినార్కి ఫస్ట్ టైం వచ్చారండి, కొత్తగా వచ్చిన వాళ్ళు? ఆసమ్, కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్మోస్ట్ ఇట్స్ 8 in the night కదా. 8 ఎంత అయింది సార్? 8:30, 8:20. ఐ మీన్ యూ బీన్ ఎ గ్రేట్ ఆడియన్స్. గణేష్ అనే చెప్తున్నారు, ఐ మీన్ యువర్ ట్రెమెండస్ ఆడియన్స్ అని. ఇప్పటికే నాకు తెలిసి మనీస్ వర్త్ అండ్ యువర్ టైమ్స్ వర్త్ వచ్చేసిందని నేను అనుకుంటున్నా. ఐ వాజ్ హియరింగ్ బ్యాక్ స్టేజ్ గణేష్ అన్న ఏం చెప్తున్నారో. ఫెంటాస్టిక్ స్టఫ్ అండి, ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్. నేను చెప్తున్నా కదా, ప్యారలల్ సెషన్ అక్కడ కూడా ఫినిష్ అవుతుంది ఇంకా 1 hourలో. దిస్ గోయింగ్ టు బీ లాస్ట్ 1 hour. నేను ఒక 30-35 minutes ఈ బిజినెస్లో మా ఎక్స్పీరియన్స్, ఈ బిజినెస్లో ఎగ్జాక్ట్గా మేము ఏం చేసినాము, మీరు ఏమి చేస్తే ఇటువంటి సక్సెస్ మీరు అచీవ్ చేయగలగచ్చు, ఈ విషయాలన్నీ చెప్తాను. చెప్పే ముందు లెట్ మీ గివ్ యూ అవర్ బ్యాక్గ్రౌండ్. నా పేరు నరేన్ అంజలి. ఐ ఫినిష్ మై ఇంజనీరింగ్ ఎస్ యూనివర్సిటీలో. తర్వాత అమెరికా వెళ్ళాను హయ్యర్ స్టడీస్ కోసము. అండ్ ఏ సెమినార్ అయితే మీరు ఈరోజు చూస్తున్నారో, ఇటువంటి ఒక సెమినార్ ఐ అటెండెడ్ ఇన్ 2001 ఇన్ రిచ్మండ్, వర్జీనియా, యుఎస్లో. యాక్చువల్గా ఆ సెమినార్ పోకముందు వరకు మై మైండ్ సెట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే మైండ్ సెట్ ఎలా ఉండిందంటే, చాలామంది యంగ్స్టర్స్ లాగానే నేను నిన్న, చాలామంది యంగ్స్టర్స్ అని చెప్పకూడదు, ఏజ్కి సంబంధం లేకుండా చాలామంది మైండ్ ఒకటే ఉంటుంది. ఎలా అంటే ఏదో ఒకటి చేయాలి లైఫ్లో, ఏదో ఒకటి కావాలా, ఏదో సాధించాలి, బట్ ఏంది అనేది తెలియదు. బాగా నిజంగా గమనించాను. నాకు మొన్న ఒక అబ్బాయి, ఒక యంగ్స్టర్ వచ్చి వాళ్ళ మదర్ చెప్తా ఉంది, మా వాడు చాలా ఎక్సైటెడ్ నరేన్ అంటే, ఏం మేడం అంటే, అమ్మ 10 లక్షలు ఇవ్వమా నువ్వు, యాదో చేయాలంటాడంట. ఏం చేస్తాను చెప్తానో ఆయన అప్పు చేసేయచ్చు. ఏదో చేసేయాలి 10 లక్షలు అంటే వణికింటుంది వాళ్ళమ్మ. కానీ అబ్బాయి చూడండి, ఎగ్జైటెడ్, ఫైర్డ్ అప్, ఈ వాంట్స్ టు డూ సంథింగ్ ఇన్ లైఫ్, తపన ఉంది. ఇప్పుడు అబ్బాయి కాదండి, చాలామంది ఉన్నారు ఆ విధంగా. ఎట్ ద ఆల్మోస్ట్ వాళ్ళ రిటైర్మెంట్ స్టేజ్లో కూడా దే విల్ బి వర్కింగ్ సో హార్డ్. ఐ వాంట్ టు డూ సంథింగ్ మోర్. అంబిషన్. నేను ఎక్కడో చదివాను, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ విత్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ హార్డ్ వర్కింగ్ పీపుల్ అంట. నిజమే కదా? రోడ్లో మీరు ఒక నిమిషం రోడ్లో కారు ఆపినా కూడా ఖాళీగా ఎవరు ఉండరు, ఎవరో చదువుకుంటారు. అంటే ఎవడు ఖాళీగా లేడు. మనందరం నిజం చెప్తున్నా, ఇది గ్రేట్ క్వాలిటీ అండి. అమెరికాలో ఇట్లా ఉండరు, కొంచెం ఉంటే డ్యాన్సులు, డిస్కోలు ఇట్లా ఉంటారు. మన ఇండియాలో అట్లా కాదనమాట. చాలా మంది మనకు మంచి హార్డ్ వర్క్, బట్ మనకు కావాల్సినంత ఏమంటే ఏం చేయాలా, ఏం కావాలా, క్లారిటీ అంటారు, CLARITY. నాకు అది ఉండేది కాదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, హౌ క్లియర్ ఆర్ యూ? డూ వీ హ్యావ్ ఏ విజన్? విజన్ ఉందా మనకు ఫ్యూచర్కి సంబంధించి? 2012కు సంబంధించి మనకు మన జీవితము, మన ఫ్యామిలీ, మన ఫ్యూచర్స్ పట్ల ఒక క్లియర్ పిక్చర్ ఏమన్నా ఉందా? లైక్ యూ సీ సమ్ పిక్చర్ కనబడుతుంది కదా, అంత క్లియర్గా మీరు మీ ఫ్యూచర్ని చూడగలుగుతున్నారా? ఈ క్వశ్చన్స్ నన్ను అడిగితే జీవితాలని మార్చేసే క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్. దెర్ ఇస్ ది సేయింగ్ ఇన్ బైబుల్, రైట్? ఎ మ్యాన్ వితౌట్ విజన్ షల్ పరిష్. దూరదృష్టి లేనివాడు, తన ఫ్యూచర్ని చూసుకోలేనివాడు, విజన్ లేనివాడు నశించిపోతాడు, పెరిష్ అయిపోతాడు అనేసి. ఐ వాజ్ డిస్కసింగ్ దిస్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అన్నమాట, జస్ట్ క్యాజువల్గా. అంటే నాకు కూడా విజన్ లేదురా, 20 ఏళ్ళ నుంచి లేదు, మరి నేనేం పెరిష్ కాలేదన్నాడు. ఏమన్నా నువ్వు అయిపోయినావురా, నీకు తెలియదు అంతే. పెరిష్ అవ్వడం అంటే డైనోసార్ లాగా అంతరించిపోవడం కాదు. ఏదైనా తవ్వకాల్లో దాని ఎముకలో కాల్లో దొరుకుతాయి, అట్ట కాదు. నువ్వు ఉన్నావు బట్ అయిపోయినావు. అట్లా చాలామంది పెరిష్ అయిపోయింటాము, రైట్? కాబట్టి ఆ స్టేజ్కి రాకముందే వీ షుడ్ కల్టివేట్ సంథింగ్ కాల్డ్ ఎ విజన్. విజన్ ఎలా వస్తుంది? విజన్ అనేది జలుబులాగా అంట. పక్కన జలుబు ఉన్నంత తిరిగినా అంటే జలుబు వచ్చేస్తుంది. అట్టనే యూ విల్ క్యాచ్ విజన్, యూ విల్ నాట్ లైక్ డెవలప్ ఏ విజన్. జనరల్ నాకు కూడా జరిగింది. ఈ సెమినార్స్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే, స్లోగా మీకు, నాకు తెలిసి ఇప్పటికే కొంచెం క్లారిటీ, ఈరోజు నైటే మొత్తం రాకపోవచ్చు, బట్ యూ విల్ అట్లీస్ట్ స్టార్ట్. నాకు ఎలా వచ్చింది, ఫర్ ద ఫస్ట్ టైం అటెండెడ్ దిస్ సెమినార్. బెంగళూరులో ఒకసారి సెమినార్ అటెండ్ చేశాను. ఎట్ ద టైమ్ వాజ్ 9%. ఏదో ఈ బిజినెస్ కూడా ఎవరినో చూసి ఆవేశంతో మొదలు పెట్టేసిన, బట్ ఫస్ట్ టైం నాకు క్లారిటీ వచ్చింది. ఈ బెంగళూరులో గణేష్ అని ఇందాక మీరు చూశారు కదా, ఈయన సెమినార్ ఉన్నింది. అమెరికా నుంచి వీళ్ళందరూ ఫోన్లు చేసినారు, నువ్వు పోవాలా, నీలాంటి యంగ్స్టరే అసలు అట్లా చేసి ఇట్లా చేసినారని తెలుసు కదా, ఎడిఫై చేసి సరే అని ఈ నుంచి బెంగళూరు పోయినాము. పోయి కూర్చున్న టైంలో కూడా మైండ్ సెట్ ఎట్లా ఉండిందంటే, టీషర్ట్ జీన్స్లో పోయినాను, క్యాప్ ఉండింది. వీళ్ళందరినీ సూట్ వేసుకున్న వాళ్ళందరినీ చూస్తుంటే నా కామెడీ అనమాట. ఇంత ఎండలో అవసరమా సూటు? హ్యాపీగా షార్ట్లు, టీషర్ట్లు వచ్చి కూర్చో, అట్లా మాట్లాడినా కూడా మైక్ బంద్ చేస్తుంది కదా. మైక్ ఏం తెలుసు నాకు సూట్ ఉందని. నాకు అంటే ఇట్లా వితండంగా ఆలోచించేదనమాట.
పోయి కూర్చొనేసి ఆడేడ తల గోక్కుంటా చూసుకుంటాను అందరిలాగానే. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. గణేష్ అనాయ్ వచ్చి మాట్లాడుతున్నారు. నాకు కరెక్ట్ 10 నిమిషాల్లో ఏం అర్థమైందంటే క్లారిటీ, కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ స్టార్ట్ అయింది. ఏమంటే నాయన ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఆ విషయం మీద ఈయనకి గ్రిప్ ఉంది. ఈయన లెక్చరర్ కాదు, ఏదో చదివేసి ఏదో చెప్పడం లేదు, చేసిన విషయాలు చెప్తున్నాడు. కాన్ఫిడెన్స్ చూసినాను, ఎగ్జైట్మెంట్. ఆయన చెప్తున్న పనిలో ఆయనకు చాలా ఉత్సాహం ఉంది. ఊనే టైంపాస్కి ఏడో సోది అట్ట కాదు, బ్యూటిఫుల్గా ఏదో ఒక ఆవేదన కనబడింది. ఒరే నాయన నువ్వు అర్థం చేసుకో అని ఒక ఆవేదన కనబడింది నాకు. అంటే నాకే చెప్తున్నట్టు అనమాట. ఒరే టోపీ తీసి అన్నట్టుంది. నాకు అట్నే అర్థమైంది. నిజం చెప్తున్నానండి. నాకు కొంచెం అలా టోపీ తీసి చేతిలో పెట్టుకొని విన్నాను. నాకు క్లారిటీ వచ్చేసింది అనమాట. ఏమో చెప్తున్నాడు ఈ మనిషి, ఏదో ఉందని. అటెన్షన్ పే చేయడం మొదలుపెట్టాను. అంతకుముందు ఏం చేస్తాను ఏంటి, బిగినింగ్లో అంత లైట్లు ఫ్యాన్లు చూసుకుంటే మెల్లగా ఆయన చెప్పే తినడం మొదలుపెట్టాను. నోట్స్ గిట్స్ ఏం రాసుకోవడంలే. గణేష్ అనాయ్ 2000లో జరిగింది ఇది. దెన్ వాట్ హ్యాపెండ్, ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పినాడు. అప్పుడే న్యూలీ మ్యారీడ్ వాళ్ళ వైఫ్ కూర్చునేది. ఆయన చెప్తున్నాడు వాళ్ళ పెళ్ళికి ముందంట ఆయన అఫ్కోర్స్ ఇక్కడ చెప్పినాడో లేదో నాకు తెలీదు. చెప్పలేదా? పెళ్ళికి ముందు సంగతి చెప్పలేదేమో. పెళ్ళి 8-10 ఏళ్ళు అయింది కాబట్టి పాస్ట్ టెన్స్, అప్పుడు ఫ్రెష్ కాబట్టి చెప్పినాడు. ఏం జరిగిందండి? ఎవరో ఫైర్ అప్ ఉన్నారు, చెప్పండి. మీటింగ్లు మళ్ళీ చేసుకుందాం అవి ఏం విషయాలని. ఏం జరిగిందంటే పెళ్ళి కుదిరిందంట ఆయనకి. ఆమె వచ్చేసి ఇండియాలో ఉండింది, ఆయన అమెరికాలో ఉన్నాడు. ఆయన ఫోన్లో మాట్లాడేటప్పుడు చెప్పినాడంట, ఇంకా మ్యారేజ్కి ఇంకా చాలా టైం ఉండింది. ఫోన్లో మాట్లాడేటప్పుడు చెప్పినాడంట, నేను బిజినెస్ చేస్తున్నాను పార్ట్ టైంగా, ఉద్యోగం కాకుండా అని. ఆమె వెంటనే అడిగిందంట, పొరపాటునది ఆమెవేనా అని. ఈయన టకాని ఏం తెలుసు అంటే, అదే మా పక్కిలోడు చేసి వదిలేసినాడు. నువ్వు మర్చిపోలేదు అంతే, ఏం కాదులే, ఇంకేం విశేషాలు అని ఆయన టాపిక్ మార్చేసినాడంట. ఆమె ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడలో ఏందో వ్యాపారం అంటే లైట్ తీసుకో, ఇంకేం చెప్పు, ఎట్టుంది మీ ఇంట్లో, అట్లా పెళ్ళి అయిపోయింది లాస్ట్కి. ఇది మన గణేష్ అనే స్టోరీ. ఓకే, పెళ్ళి అయిపోయిందంట. సరే అని అమెరికాకు పోయినారు. అమెరికాలో హనీమూన్కి అని వీళ్ళు హవాయి ఐలాండ్స్కి పోవాలి. ఫ్లైట్ బుక్ చేసుకున్నారంట. వీళ్ళిద్దరు పోయి ఫ్లైట్ ఎక్కినారు. ఎక్కినాక ఎయిర్ హోస్టెస్ వాళ్ళు డోర్ క్లోజ్ చేసేస్తున్నారంట. ఫ్లైట్లో ఇంకా చాలా సీట్స్ ఖాళీ ఉన్నాయంట. అది స్మాల్ ఫ్లైట్. ఈమె అడిగిందంట, అదేంటి మన ఇద్దరం ఎక్కితేనే డోర్ క్లోజ్ చేసిన, మిగతా ప్యాసింజర్స్ ఏడంటే, మన హనీమూన్ కదా, మనకు ప్రైవసీ ఉండాలని మొత్తం ఫ్లైట్ బుక్ చేసిన అన్నాడంట. ఓ నిమిషం, నాకైతే కొద్దిసేపు తల ఆడేసినాను. మనకు ఫ్లైట్ ఎక్కేది ఒక కళ, నిజమా? హనీమూన్ కానీ ఫ్లైట్. ఆమె ఇప్పుడు మీరు నేను ఎట్లా షాక్ అయినా, ఆమె కూడా షాక్ అయిందంట ఆ టైంలో. ఆమె షాక్ అయ్యి, ఏంది నువ్వు ఒక ఉద్యోగం చేసుకుంటూ ఏం భార్యని ఇంప్రెస్ చేసే కానీ ఆస్తులు అమ్మి ఫ్లైట్ బుక్ చేసినట్టున్నావు, ఏమన్నా ఒక ఇల్లు ఏదో కష్టపడి సంపాదించి సేవ్ చేసుకుని ఉంటాం కదా, దాన్ని అమ్మి ఫ్లైట్ బుక్ చేసినట్టున్నావు, నువ్వు నన్ను ఇంప్రెస్ చేసే కానీ ఏడాదంత డబ్బు అని ఇంకా గొడవ స్టార్ట్ చేస్తే, నువ్వు భయపడద్దు, నేను ఉద్యోగంలోంచి ఫ్లైట్ బుక్ చేసిన సీన్ లేదు, నేను చెప్పినా కదా సైడ్ వ్యాపారం అని, దాంట్లో బుక్ చేసిన అంటేనే ఆమె అప్పుడు ఏంటంటే, అదే మీ పక్కింటి రోడ్ చేసి వదిలేసి ఆడు వదిలినాడు, నేను ఎలా అన్నా, ఇంతకుమించి ఏం తేడా లేదు. ఈ టోల్డ్ దట్, ఐ మీన్ నాకు ఆ మాట విన్నప్పుడైతే నాకు ఫ్లైట్ బుక్ చేసేద్దాం అది ఇదంతా లేదు. నాకు ఒకటి అర్థమైంది ఏమంటే, see whatever I got in that particular time, okay, it was clarity. It's like I wanted to be like that person. You understand what I'm saying? It's not like I wanted to book a flight, but I wanted to be like that man, giving some gift to my princess. You understand what I'm saying? Clarity అంటారండి. ఏదో చేయాలి, ఏదో కావాలి, గణేష్ అనేలా కావాలి. ఆ మనిషి ఏం చేసినాడో అటువంటి ఒక పని చేయాలి జీవితంలో. ఆ స్టేజ్ క్లారిటీ అంటారు. అంతవరకు ఏదో కావాలి, ఏదో చేయాలి, డబ్బులు సంపాదించాలి, వాంటెడ్ టు మేక్ లాట్ ఆఫ్ మనీ, బట్ హౌ మచ్ క్వశ్చన్ మార్క్ పర్సిస్ట్స్, రైట్? సో ఐ మీన్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. ఐ మీన్ ఈ ఫంక్షన్స్, ఇట్ విల్ మేక్ యూ క్లియర్ ఇన్ యువర్ లైఫ్ గైస్. దెర్ ఈస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, క్లారిటీ ప్రిసీడ్స్ సక్సెస్. బిఫోర్ యూ బికమ్ సక్సెస్ఫుల్, యూ షుడ్ బికమ్ క్లియర్. ద క్వశ్చన్ ఈస్, హౌ క్లియర్ ఆర్ వీ? This function is all about clarity. This function is all about letting you know what you want in your life.
letting you know that are you in the right path, letting you know that do we guys have some vision in our life or not, మనకి ఏదైనా ఒక విజన్ ఉందా లేదా, ఇవన్నీ అర్థం చేసుకున్నామంటే దిస్ ఈవినింగ్ ఈజ్ గోయింగ్ టు బి లైఫ్ చేంజింగ్ ఈవినింగ్. నాకు అదే జరిగింది. అట్లనేసి ఒక్క రోజులోనే జరగకపోవచ్చు, మీకు రిపీటెడ్గా అటెండ్ చేయండి, ఫంక్షన్స్ అటెండ్ చేయండి, లిసన్ టు ద సిడీస్, డోంట్ టేక్ దిస్ బ్రెడ్ ఫార్వర్డ్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, సో మై క్లారిటీ ఈజ్ మై స్ట్రెంగ్త్. అండ్ బిఫోర్ ఐ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ వీ డూ ఇన్ దిస్ బిజినెస్, ఈ బిజినెస్లో మేము ఏమేమి చేస్తున్నాము, ఏం చేసి ఈ లెవెల్కి వచ్చాము, ఇవన్నీ చెప్పే ముందు ఐ లైక్ టు ఇంట్రడ్యూస్ మై ప్రిన్సెస్ హియర్, అంజలి హియర్. గుడ్ ఈవినింగ్ అండి, నేను అంజలి నరేన్, తిరుపతి నుంచి వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ ద్వారా మేము చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నామండి. గ్రేట్ లైఫ్ స్టైల్ చాలా ఫెంటాస్టిక్గా ఉంది. అండ్ మాకు ఒక బాబు ధ్యాన్. సో ధ్యాన్కి ఇంతవరకు కూడా జాబ్ అన్న విషయం తెలియదండి ఇంకా, ఎందుకంటే ఇద్దరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి. సో తను ఏం జాబ్ లేదు, నాకేం జాబ్ లేదు, బోత్ ఆర్ ఫ్రీ అనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ బిజినెస్ గురించి చెప్పాలంటే చాలా చాలా పొటెన్షియల్ ఉందండి. ఎంత అంటే మామూలుగా ఇన్సేపు చెప్పారు కదా నరేన్, హస్బెండ్ వైఫ్కి ఇవ్వటం ఓకే కొంచెం కామనే కదా, కానీ మన బిజినెస్లో నేను క్లోజ్గా వర్క్ చేస్తున్నాను చాలామంది లేడీస్తో. వైఫ్ హస్బెండ్కి కార్ గిఫ్ట్ చేసింది. ఇంకా లేడీస్ ఓన్గా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే అంత స్టేజ్కి రీచ్ అయ్యారనమాట. ఇన్ఫ్యాక్ట్ మామూలుగా ఇప్పుడు నేను చాలామందిని కలిసాను. ఒక లేడీకి అయితే హస్బెండ్ 85 రూపీస్ పాకెట్ మనీ ఇస్తారంట నెలకి, 85 రూపీస్. అలాంటి వాళ్ళకి ఇప్పుడు కొన్ని ల్యాక్స్ అకౌంట్లో ఉందంటే ఎంత గ్రేట్ కదండి. ఇదే విషయం నాకు డైమండ్ అయిన వెంటనే, మా పెళ్ళైన వెంటనే నేను ఆల్మోస్ట్ డైమండ్ లేడీగానే ఎంటర్ అయ్యాను. సో నాకు పెద్దగా ఆ టేస్ట్ తెలియలేదన్నమాట. డైమండ్ షిప్లో ఆ టేస్ట్ తెలియకుండా ఉన్నింది. బట్ ఇప్పుడు నాకు ఆ రుచి అనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ, నాతో పాటు నడుస్తున్న వాళ్ళందరూ అలాంటివన్నీ మంచివి ఎంజాయ్ చేస్తుంటే ఆ రుచి నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సో సచ్ ఏ ఫెంటాస్టిక్ బిజినెస్ అండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ కానీ భయంకరంగా ఫైర్డ్ అప్ అనుకోండి బిజినెస్లో, వైఫ్ అస్సలు తన పాటే ఏం ఉండకుండా ఉంటే అట్టర్ వేస్ట్ అండి. ఎందుకంటే తిను ఎంత ఎగ్జైట్ అయ్యి మీటింగ్లు అన్నీ చేసి అక్కడ హోమ్ టీమ్ దగ్గర తేడాలో ఉన్నింది అనుకోండి, నిజమే కదా. సో అదే ఒక వైఫ్ కానీ భయంకరంగా ఎగ్జైట్ అయ్యి మంచి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునింది అనుకోండి, ఖచ్చితంగా ఇలా ఏదో ఒక రోజు మంచి కారు, ఒక డైమండ్ రింగ్ గిఫ్ట్ చేశారనుకోండి, కార్లో వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. అంత సపోర్ట్ ఉంటుందన్నమాట మీకు బిజినెస్లో తన నుంచి. సో ఖచ్చితంగా లేడీస్ పార్ట్ చాలా చాలా ఉందండి. ఈ బిజినెస్ మెయిన్ సీక్రెట్ లేడీసేనండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లేడీస్ పరంగా అంటే మామూలుగా చూడండి, జెంట్స్ అందరూ ఎట్లన్నా సరే వాళ్ళు ఆ యూనిటీ డిఫరెంట్, పెద్దగా వాళ్ళకి కొట్లాట్లు అవి ఉండవు. కానీ లేడీస్ మనం ముఖ్యంగా ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు మామూలుగా థింక్ ట్వైస్ బిఫోర్ యూర్ అటర్ ఎ వర్డ్ అంటారు కదా. బట్ లేడీస్ మనం మాత్రం వీ షుడ్ థింక్ 20 times. మనం ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు మోర్ దెన్ 20 times మనం ఆలోచించి అవసరమైతే వాడితే చాలా బాగుంటుంది. ఒక సినిమాలో హరికృష్ణ సినిమా ఉంది, ఐ కెన్ బ్రేక్ ద రూల్స్, ఐ కెన్ మేక్ ద రూల్స్. లేడీస్ మనం కూడా అంతే, వీ కెన్ మేక్ ద రిలేషన్షిప్స్, వీ కెన్ బ్రేక్ ద రిలేషన్షిప్స్. అంతా కూడా మన నోటి దగ్గరే ఉందండి కీ మొత్తం. ఎవరో బాధితులు అనుకుంటా. ఖచ్చితంగా ఇప్పుడు లేడీస్కి అవును సరే ఇప్పుడు మేము ఏం చేయాలి, ఏదో ఒకటి ఏం చేయాలో చెప్తే చేస్తామని అనిపిస్తూ ఉంటుంది కదా. ఖచ్చితంగా మీరేం చేయాలంటే మన బిజినెస్లో వాట్ ఈజ్ అవర్ బిజినెస్, స్పెషల్లీ మనది ప్రోడక్ట్స్ కదా. ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు చూడండి, నిన్న నేను ఈ సెషన్ కోసం నిన్న వచ్చామనుకోండి, నిన్న నేను ఒక హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాను. నమ్మరు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి లేని కూడా లేదు, బనియన్ పంచ కట్టుకొని కొంచెం పెద్ద ఆయన అనమాట, టీపాయ్ మీద కాలు పెట్టుకొని కాళ్ళు ఊపుకుంటూ ఉన్నారు. నాకు తెలుసు నేను వెళ్ళింది ఒక మంచి కారణం అని చెప్పి నాకు తెలుసు. నేనేమనుకోలేదు, ఆయనకు వెళ్ళగానే నమస్తే చెప్పాను, నీట్గా అన్ని ప్రోడక్ట్స్ పెట్టుకున్నాము. హెల్త్ పంచానండి నేను, ఏం లేదు, జస్ట్ 40 minutes హెల్త్ గురించి అవేర్నెస్ ఇచ్చాను, మంచి హెల్త్ పంచాను అందరికీ. వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి లేచి నిల్చుకొని నమస్తే అమ్మా అని అన్నారు. నాకైతే ఎంత హ్యాపీ అయిందంటే అది అచీవ్మెంట్ అంటే ఆయన లేచి నమస్తే పెట్టడం నాకు అచీవ్మెంట్ కాదు, ఆ వ్యక్తికి నేను నిన్న హెల్త్ అనేది మంచి హెల్త్ ఇచ్చేసి వచ్చేసాను అనమాట. ఇంకా ఆ ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉంటుందన్న నమ్మకం నాకు నిన్న వచ్చేసింది. అండ్ ఇంకా బ్యూటీ బ్రేక్స్ చేస్తుంటాం, నమ్మరు. మామూలుగా లేడీస్ అందరికీ మేము ఇట్లా ట్రైన్ చేశాము. ఆ లేడీస్ అందరూ ఫోన్స్ చేసి, మేడం నిన్న హెల్త్ మీటింగ్ చేశాము, ఇంత పీ విటమిన్ అయింది, అంత పీ విటమిన్ అయింది, ఇంతమంది వచ్చి ప్రోటీన్ పౌడర్ గురించి ఇట్లా పొగుడుతున్నారు. అట్లా ఎంత బాగుందంటే ఒక లేడీ నిన్న చిత్తూరు నుంచి కాల్ చేసి
అంజలి నేను ఒకే ఒక 45 minutes చేశాను, మోర్ దెన్ నాకు 600 PV ఆన్ ద స్పాట్ జరిగింది. లేడీ చేసింది. ఇంకొక ఆమె ఫోన్ చేసింది, శ్రీనివాసపురం అని చెప్పి చాలా చిన్న ప్లేస్ అనమాట, అది కర్ణాటక అనుకుంటా, కర్ణాటక. అంజలి ఆన్ ద స్పాట్ 800 PV. మళ్ళీ అక్కడ లేడీస్ హస్బెండ్స్ ప్లాన్ చెప్పుకుంటారు. మనం ఇట్లాంటి డెమోస్, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, బ్యూటీ, ఇవన్నీ ఒకరు నేర్పిస్తే కాదు, ఒకసారి మనం చేస్తే మనకు వచ్చేస్తుందండి ఎక్స్పీరియన్స్. ఇదంతా చేసే కొద్దీ మనకి ఫ్లో వచ్చేస్తుంది అనమాట. అండ్ సరే ఇవన్నీ నేను ఆల్రెడీ చేస్తున్నాను అని ఎవరికన్నా అనిపించుంటే ఖచ్చితంగా వెరీ గుడ్, మీరు చేస్తున్నారు. కానీ ఇలా చేస్తున్నా కూడా మనకి పెద్దగా రిజల్ట్ కనపడకుండా ఉంటే అక్కడ ఒక భయంకరమైన ఒక థింగ్ అడ్డం వస్తూ ఉంటుంది. ఏంటి అదనంటే సొంత తెలివి. ఎవరిని అడిగి చేస్తున్నారు, మీరు చేస్తున్నది నిజమో కరెక్టో కాదో ఎవరికి తెలుసు? ఖచ్చితంగా మీరు ఒక యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ దగ్గర మీరు చేస్తున్న పని రైటా కాదా చెక్ చేసుకుంటూ కానీ చేశారంటే మీ అంత ఫాస్ట్గా గ్రో అయ్యేవాళ్ళు ఇంకోరు ఉండరు. చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. ఇంకొకటి, ఈ బిజినెస్లో ఇవన్నీ బాగుండి కూడా ఇప్పుడు కొత్తగా మామూలుగా స్టార్ట్ అయిన వెంటనే అయినా ఎవరైనా కామన్ వాళ్ళైనా ఎలాగో ఆమ్వే పుణ్యం అని డ్రీమ్ అనేది ఉందని అందరూ తెలుసుకునేసారు. ఇప్పుడు ఏమంటే మనల్ని కదిలిస్తే డ్రీమ్ అంటాం కదా. సో అందరికి ఇప్పుడు ఆల్మోస్ట్ డ్రీమ్ అంటే ఐడియా వచ్చేసింది ప్రపంచం మొత్తం. ఇప్పుడు ఎవరన్నా ఏంటి వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ అని అంటే బోల్డ్ ఉన్న ఏది కావాలో చెప్పు అంటారు. బోల్డ్ వద్దు బాబు ఒకటి చెప్పండి అని అడగాలన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి అన్ని డ్రీమ్స్ రాసేస్తారు కానివ్వండి, వాళ్ళకి క్లారిటీ ఉండదు. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఈడీసీ డైమండ్ ఇవన్నీ కాదు, నాకు ఇమ్మీడియట్గా నాకు ఒక డ్రీమ్ హౌస్ కావాలి, నాకు మంచి పెద్ద ఇల్లు కావాలి, హోమ్ థియేటర్ కావాలి, ఇల్లంతా సెంట్రలైజ్డ్ ఏసీ కావాలి. మా అత్తమామ కోరిక అది. ఎందుకంటే సమ్మర్లో మాకు ఉన్న బెడ్రూమ్స్ అన్నిటికీ ఏసీ ఉంది, హాల్కి లేదు. నోరు తెరిచి వాళ్ళు ఒక మాట అడిగినారు, సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టుకుందాం కొత్త ఇంట్లో. మంచి డ్రీమ్ యాడ్ అయింది. డ్రీమ్ హౌస్ నాకు ఇప్పుడు ఇమ్మీడియట్ డ్రీమ్. దాని గురించి నరేన్ అడిగితే ఈరోజు ఈడీసీ అవ్వు రేపే స్టార్ట్ చేసేద్దామన్నారు. నా ఈడీసీ వెనక కుట్ర నా ఇల్లు. ఇంటి కోసం నేను పని చేయటం స్టార్ట్ చేశాను. పని అంటే ఏం లేదు, హెల్త్ పంచడం, మంచిగా లేడీస్ని బ్యూటిఫుల్గా తయారు చేయటం. అంటే నేను మేకప్ వేస్తానని కాదు, ప్రోడక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను. అండ్ ఇట్లా మన ఇమీడియట్ డ్రీమ్ కానీ మనం ఐడెంటిఫై చేసామంటే చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది ఫ్రెండ్స్. నమ్ముతారో నమ్మరో మన స్ట్రాంగ్ డెసిషనే మన లైఫ్కి మంచి పాత్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఒక పెద్ద తిరుమలకి పోవాలి అంటే ఒక జంప్ ఇస్తానే కొండెక్కేస్తామా? రోడ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఆ కొంత రోడ్డు చూసుకున్న తర్వాత నెక్స్ట్ రోడ్ మనం చూసుకోవాలి. ఆ చిన్న రోడ్సే మన డ్రీమ్స్ అండి, ఇమీడియట్ డ్రీమ్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయినాక నెక్స్ట్ ఇంకొక డ్రీమ్, అట్లా డ్రీమ్ వైజ్ మనం మంచిగా గోల్ పెట్టుకొని హిట్ చేస్తా. మామూలుగా గోల్స్ అండి అందరు పెట్టేసుకుంటారంట, కానీ హిట్ చేసేవాడే హీరో. సో మీ గోల్ ఏదో మీరు రైట్గా ఐడెంటిఫై చేయండి. స్టార్ట్ హిట్టింగ్ యువర్ గోల్. థ్యాంక్ యూ. సో వాట్ డూ వీ డూ హియర్? మనం ఈ బిజినెస్లో ఎగ్జాక్ట్గా ఏం చేస్తాం? ఈ బిజినెస్ అనే కాదండి, లైఫ్లో అనే బిజినెస్ అంటేనే ఎక్కడైనా ఏ బిజినెస్లో ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ పర్సన్ ఏది చేస్తున్నారో మనం అదే చేస్తున్నాం. ఎస్పెషల్గా న్యూ పీపుల్, దిస్ ప్రిన్సిపల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్, వాట్ హ్యాస్ హీ డన్? రిలయన్స్, అంబానీ ఏం చేశాడు? టాటా, బిర్లాస్, ఆర్ యూ నేమ్ ద బిజినెస్, స్టీవ్ జాబ్స్, యాపిల్, ఇవన్నీ ఏమంటే దే హ్యావ్ బిల్ట్ దేర్ ఓన్ ఆర్గనైజేషన్స్. మనకు మీరు కావాల్సి ఇది మీరు బుక్స్లో చదివింటారు, క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ బై రాబర్ట్ కియోసకి, ఆర్ రిచ్ డాడ్, పూర్ డాడ్, నెట్వర్క్ మార్కెటింగ్, వీటి చాలా దాంట్లో ఉంది. ESBI మీరు వినింటారు కదా, ESBI, వేర్ ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, B stands for business owners and investor, left hand side, right hand side. Almost 90% of the population live in this quadrant, and only 10% live in this quadrant. Eelandaru kuda they are just average people, or even they are rich people, but these guys are like wealthy people. There is difference between being rich and being wealthy. You make 3 lakhs a month, you are a rich guy, but you might not be wealthy, because tomorrow you don't go to work, your 3 lakhs will become zero. But wealth is not like that. You do something. Wealth is like constructing an apartment. You construct 2 floors. Then if you want to construct the 3rd floor, you will start right from the 2nd floor. You got what I am saying? ఈ కాన్సెప్ట్ మీరు ఇది అర్థం చేసుకోండి. ఈ బిజినెస్ కానీ, ఎనీ బిజినెస్ ఓనర్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఎవరైనా తీసుకోండి, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ దే ఫాలో. దట్స్ వై ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ బిజినెస్, బికాస్ నేను చాలా హార్డ్ వర్క్ చేసే గ్రేడ్. ఐఎమ్ నాట్ ఎ లేజీ పర్సన్, బట్ ద క్వశ్చన్ ఈజ్ మై వర్క్ షుడ్ నాట్ గో బ్యాక్ టు జీరో. 10 years కష్టపడతాం, 20 years కష్టపడతాం. వన్స్ యూ అఫోర్డ్ టు టేక్ సమ్ రెస్ట్, ఇట్ షుడ్ నాట్ అగైన్ గో బ్యాక్ టు జీరో. ఈరోజు ఇక్కడ చాలా ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, చాలా పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండొచ్చు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇఫ్ ఇందాక గణేష్ చెప్పున్నారండి, క్రిస్టల్ క్లియర్. 2 months నుంచి హీ హాస్ బీన్ ఇన్ ఇండియా. 2 months నుంచి
he has built an empire and he is living with ultimate peace of mind. This is what ఐఎమ్ టాకింగ్ అబౌట్. అర్థమవుతాం కదా. సో బిజినెస్ ఓనర్గా మనం ఉండాలా. బిజినెస్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంప్లాయీ కానీ మీరు సెల్ఫ్ ఎంప్లాయీ కానీ ఉన్నారు, బిజినెస్ ఓనర్గా ఉండాలి. అది కూడా ఎటువంటి బిజినెస్ ఓనర్? వాట్ వీ హ్యావ్ టు డూ ద సేమ్ థింగ్ దట్ దిస్ బిగ్ పీపుల్ హ్యావ్ డన్, లైక్ బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్, అంబానీస్, రిలయన్స్ ఆర్ వాట్ ఎవర్. అట్లా మీ పేరు, మీ ఆర్గనైజేషన్. వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆర్గనైజేషన్. యూ గాట్ టు హ్యావ్ యూర్, సి దిస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్. ఈ మార్కర్ని మనం వదిలితే కింద పడుతుంది. ఇట్ ఈస్ ఎ లా, గ్రావిటీ. సిమిలర్ సేమ్ ప్రిన్సిపల్ ఈ బిజినెస్లో కూడా, సక్సెస్కి సంబంధించింది కూడా. యూ కెనాట్ బ్రేక్ దిస్. ఐ విల్ జస్ట్ డూ జాబ్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్ అండ్ ఐ విల్ బికమ్ ఎ మిలియనీర్. నో, యూ కెనాట్ బ్రేక్ సమ్ లాస్. నాకు గ్రావిటీ మీద నమ్మకం లేదు, నేను కొండ మీద నుంచి నడుస్తా అంటే ఇది అంతే. అదే నవ్వుకున్నారు చూడండి, అంతే మ్యాటర్. అవునా? మనం నమ్ముతున్నామా లేదా అనేది కాదు. ఇట్ ఈస్ ఎ లా, ప్రకృతికి సంబంధించింది. సక్సెస్ సంబంధించి దేర్ ఆర్ సమ్ ప్రిన్సిపల్స్, దేర్ సమ్ పిక్చర్. దీని మీద చాలా పెద్ద బుక్స్ కూడా ఉన్నాయి, చదవని కావాల్సే. సో ఐ క్రిస్టల్ క్లియర్లీ నాకు నా మైండ్లో వచ్చింది, ఐ వాంట్ టు బి లైక్, ఐ వాంట్ టు బి హియర్. మరి ఇక్కడ ఉండాలంటే మనకు వీ నీడ్ టు స్టార్ట్ అవర్ ఓన్ బిజినెస్. బిజినెస్ ఉండాలా నెంబర్ 1. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఉండాలా నెంబర్ 2. ఫస్ట్ బిజినెస్ ఉండాలా. బిజినెస్ ఉండాలంటే మనము లక్షలు ఇన్వెస్ట్ చేయలేము. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీస్ Amway బిజినెస్ ఆపర్చునిటీ, 995 రూపీస్. సో ఇట్స్ గివింగ్ యూ ట్రెమెండస్ బిజినెస్ విత్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రోడక్ట్స్. అండ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఆర్గనైజేషన్ కావాలంటే నాకు తెలిసి నన్ ఆఫ్ అస్ హ్యావ్ గాట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బిల్డింగ్ ఆర్గనైజేషన్స్. నిజమేనా? మనకు ఒక పెద్ద ఆర్గనైజేషన్స్, సంస్థల్ని ఫామ్ చేసి, నడిపించి, డెవలప్ చేసి, స్థాపించి సక్సెస్ అయిన అనుభవాలు మన దగ్గర లేవు. మీరు గమనించండి, నా బ్యాక్గ్రౌండ్ చూడండి. ఒక స్టూడెంట్ దగ్గర నుంచి 21 సంవత్సరంలో నేను ఈ వ్యాపారం మొదలుపెట్టిన. ఫ్రెష్ స్టూడెంట్. నాకు తెలిసిందంతా సినిమాలు, క్రికెట్, X, Y, Z, ఇంతే నాకు తెలిసిండేది. ఈ టైంలో వ్యాపారం మొదలుపెట్టి 5 ఏళ్లలో డైమండ్ అయినానంటే, డైమండ్ అంటే ఏమి? బిగ్ ఆర్గనైజేషన్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, జస్ట్ నాట్ ఇన్ ఇండియా. అండ్ ఇందాక పరిమళని చూస్తున్నారు, హౌస్ వైఫ్, వర్కింగ్ ఉమెన్, టీటీడీలో వర్క్ చేసుకుంటూ, షీ హ్యాస్ ఎ బిగ్ ఆర్గనైజేషన్. గణేష్ చెన్నై, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హ్యూజ్ ఆర్గనైజేషన్. సో వీ డన్ వాట్ ఎవర్ దీస్ పీపుల్ హ్యావ్ డన్. మరి ఎలా వచ్చింది మాకు ఈ అనుభవం? Amway అందరికీ ఒకటే, బట్ ఆర్గనైజేషన్ మా దగ్గర చాలా స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఉంది. ఎలా చేసినామంటే సింపుల్, బ్రిట్ వరల్డ్ వైడ్. వాళ్ళు టీచ్ చేసే ప్రిన్సిపల్స్, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నా ప్రిన్సిపల్స్ అంతే. అది మనం సూత్రాలు అంతే, అది మనం ఫాలో అవ్వాలా. సో బిగినింగ్ వాళ్ళు ఏం చెప్తారు? 9 core steps. 9 core steps ఎవరైతే కంటిన్యూస్గా, కన్సిస్టెంట్గా, పర్సిస్టెంట్గా చేస్తారో అల్టిమేట్లీ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ సాలిడ్, రాక్ సాలిడ్ ఆర్గనైజేషన్. 9 core steps. Showing the plan, 100% product use, developing your own customers, reading books daily, listening to CDs, attending all the functions, counseling, communication and being accountable. These are the 9 steps. Okay, ఈ 9 steps ని చేయాలి. బట్ చాలా మటుకు ఏమంటే, ఈవెన్ ఐ డిడ్ దిస్ మిస్టేక్. వీ ఫోకస్ మోర్ ఆన్ 1 or 2 steps, not all the steps, right? బిగినింగ్లో ఏం చేస్తాము? మ్యాక్సిమం అవర్ ఫోకస్ విల్ బి ఆన్ ప్లాన్, డెమో ప్రోడక్ట్స్, అంతేనా? వీ థింక్ దట్ ఇట్ ఈస్ జాయినింగ్ పీపుల్. ఈ హాల్ దాటిన వెంటనే మనం ఏమనుకుంటాం? ఎవరిని జాయిన్ చేయాలి ఇప్పుడు? హూమ్ షుడ్? నేను కూడా ఐ డిడ్ ద సేమ్ థింగ్. మనం అనుకుంటాం, ఒకడున్నాడు మా ఫ్రెండ్, నేను అంటే వాడు 2 ఊళ్ళు మిగిలింటాయి అనేసి. we think like that. Even I did the same mistake. I came back from America thinking that I have to join country. India join cheyala downlines anukoni I came back. Okay, and I had a deadline because my parents were like, Naren, we'll give you 1 year time, you have to prove yourself, you should show some growth or else we'll kick you back to US. So I had a deadline. Nenu aramga chesukonekledu. So my focus was appliance ani cheppinaru, bookulu ichinaru, CDs ichinaru, but I neglected, ignored. ఐ ఫోకస్డ్ బిగ్ టైమ్ ఆన్ ప్లాన్స్. ఎక్కడ పడితే ఆడ ప్లాన్లు చూపించేది, రోడ్లో ఆడ ఈడ. దానికి టైం లేదు, దానికి ఒక సమయం, అదే ప్రదేశం లేదు. ఏడైనా ఏ యాంగిల్ ఉంటే యాంగిల్లో ప్లాను. ఏమంటే మాకు సబ్ కాన్షియస్ మైండ్ వాజ్ ఫిల్డ్ అనమాట. అట్నే ఎవడన్నా కనబడితే నేను జాయిన్ చేయాలి అంతే. ఎట్లా అంటే ఫైర్ బాల్స్ అంటారు కదా, ఫైర్ అంతే. ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఎవడన్నా చూసి ఆల్మోస్ట్ మా పైకి ఒకటే ఇట్లా ఉండేది, అట్నే అగ్గి కనబడుతూ ఉంటుంది అనమాట. దగ్గర కావాలంటే సెగ వస్తుంది దగ్గరికి, అంత ఫైర్ ఉండేది. ఏమంటే జాయిన్ చేసేలా. అండ్ అది వాట్ ఎవర్ మనం ఏమనుకుంటే జరుగుతుంది నిజంగా. ఎట్లంటే అట్లా జాయిన్. అసలు అప్పుడు మా కోడ్ లాంగ్వేజ్ కూడా ఉండేదండి. ఏమంటే నేను 21 years స్టార్ట్ చేసినాను. అంత నా ఏజ్ గ్రూప్ వాళ్ళే స్టార్ట్ అయినారు చాలామంది. మా కోడ్ లాంగ్వేజ్ ఏమంటే అంటే అంత ఫైర్ బాల్స్. ఎట్లా అంటే నజబజ జజరా, చంపకమాల ఇట్లా ఉంటాయి కదా. నజబజ జజరా అంటే ఏమంటే ఆన్ ద స్పాట్ వేసేసినాము.
ఏమైందిరా అంటే నజబజ చేసారా అంటే వేసేసిన వాడినే డబ్బు ఇచ్చి అంటే 4,400 అప్పుడు ఇచ్చినాడు. ఇదిగో 7 ఉంది. ఇంకోటి భరణ బాబరావు అంటే ఫాలో అప్ కొంచెం 2-3 రోజుల తర్వాత జాయిన్ అవుతాడు. పడింది ఏటు. మాకు ఒక నిమిషం, మాకు ఆర్గనైజేషన్లు ఈ కాన్సెప్ట్లు ఏం లేవు. ఒకటే మైండ్లో జాయిన్ అయినాడా లేదా. మన టైం బాలేక అప్పుడు కిట్టుకు కూడా పీవీ ఉండే. అప్పుడు ఎన్ని సంతకాలు అంత బిజినెస్, అంత వ్యాపారము. సో జాయినింగ్ అప్పుడు అంతే. అసలు నాకే అనిపించింది, ఇప్పుడు తలుచుకుంటే నవ్వుకున్నా. బస్సులో మేము కూర్చొని పోతున్నప్పుడు ఐ మీన్ ఎవరన్నా పక్కన నేను వాడు కూర్చొని ఉంటాము డౌన్ లైన్. ఏమరా ఎంతమంది అంటే 2 వేసినా మామ, ఈడుంది పక్కన సీట్ వాడు అనుకోండి. ఏం వేసినారు, ఏం పెట్టుకున్నారు, 2 వేసినా ఈడుంది అంటాడు. అంటే ఏమి డబ్బులు తెచ్చినానని. 2 నజబత్ జజరాలు ఈడున్నాయి. నిజంగా ఒక సైకో లాగా చేసినాము వ్యాపారం. అంటే వేరేది ఇది లేదు, ధ్యాస లేదు, అట్ట ఇట్ట. బట్ టీం ఫామ్ అయిపోయింది. 20, 30, 40, 50, 100 మంది అయిపోయినారు. పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు వచ్చినారు, హౌస్ వైఫ్స్ చాలామంది వచ్చినారు. అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక ఇంట్లో ఉండే 4 యునైటెడ్గా లేనప్పుడు అన్నింటికి సంబంధించిన 100 మంది మన దగ్గరకు వస్తే మన మాట ఎందుకు వింటారు. చాలా మందికి అదే ప్రాబ్లం అండి. సార్ 30 మంది ఉన్నారు సార్, ఏం జరగడం లేదంటారు. అదే హెడేక్ వచ్చింది నాకు. 100-150 మంది ఉన్నారు, వర్కౌట్ కావడంలే. అదేదో సామెత ఉంది కదా, బ్రహ్మచారి శతమర్కట అంట. అంటే ఒక బ్రహ్మచారి 100 కోతులతో సమానం అంట. అంటే అవి పీక్తా అంటాడు, ఇవి లాగుతా అంటాడు, ఇవి చూసేంత లోపల మిమ్మల్ని లాగుతా అంటాడు. నాకు కూడా అదే పరిస్థితి అన్నమాట. టీము వాళ్ళు బ్యాచులర్స్, కొంతమంది అంటే పెద్దోళ్ళు ఉంటారు, గట్టిగా చెప్పలేము. సార్ ఇది తప్పు అని గొంతెత్తలేము. వాళ్ళకేమో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఒకరు డాక్టర్ అయింటారు. సార్ అది యాక్చువల్గా అంటే ఈ క్యాసెట్ ఇస్తే అంటేనే నవ్వుతారు అనమాట. ఏం మాట్లాడరు, నవ్వుతారు. అంటే ఏమర్థము, నువ్వు ఆపు నేను చూసుకుంటాను, నవ్వుతారు. నవ్వి వాళ్ళు కావాల్సిందే వాళ్ళు చేసుకుంటారన్నమాట. ఒక్కడు మాట ఏండు అప్లైన్ అడిగేది ఏంది నేను వాళ్ళు చెప్పినారు. నేను ముందు నుంచి చెప్తున్నారా, 9 ఉన్నాయిరా స్టెప్పులు, నువ్వు 2 చేసుకుంటా అన్నావు. గ్రావిటీ లా అది. నువ్వు 2 అడుగులు వేసినా కూడా పడేది లోయలోనే. పెద్ద జంప్ వేయాల్సిన పనిలే నాకు. కానీ మళ్ళీ ఆడ పుస్తకం చదవాలా, కాలేజీలోనే చదవలే, మళ్ళీ ఈడికి వచ్చి బుక్ యాడ్ చదవాలా. దీనికి ఏదో సొల్యూషన్ కావాలనుకుంటా అంటే మా అప్లైన్ ఏం చెప్పినంటే పేస్ మీటింగ్లు మొదలుపెట్టు, దాంట్లో పుస్తకం అనేది చదివే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, బుక్ చదివే దానిలో మాట్లాడాలని. సో ప్రతిసారి మా అమ్మ మాట్లాడేది బుక్స్ గురించి. మా అమ్మ వచ్చేసి నా డౌన్ లైన్ నంబర్ 1. అంటే నేను సంతకం పెట్టినాక ఫస్ట్ గమనించింది 2-3 రోజులు ఎవడూ జాయిన్ కాకుండా ఉంటే డబ్బు తీసుకొని వచ్చి నాకు ఒక అప్లికేషన్ తెచ్చిరా అంటే ఏం మా అని అడిగిన. మోరల్ సపోర్ట్ కోసం అనింది. మా అమ్మ ఏమనుకునిందంటే వీడు వద్దులేమంటాడు అనుకుంది. ఆన్ ద స్పాట్ తెచ్చి సంతకం పెట్టించేసిన. ఫార్మాలిటీ కూడా వద్దని చెప్పలే, ఆన్ ద స్పాట్ పిలిచి సంతకం పెట్టించిన. నంబర్ 1 డిస్ట్రిబ్యూటర్ నాకు. ఇప్పుడు మా అమ్మ డౌన్లైన్లో డైమండ్ ఉన్నారు, అంత పెద్ద బిజినెస్ వచ్చేసింది. మా అమ్మ ఏమంటే షీఈస్ MSc MPhil PhD డాక్టర్ విజయ్ కుమారి. ఆమె పుస్తకాలు నేను మా అప్లైన్ పంపించుంటారు కదా నాకు గిఫ్ట్, నేను చదివేదిలే. మా అమ్మ కాలేజ్కి ఎత్తుకుపోయి కాలేజ్లో చదువుకునేది పీరియడ్స్ లేనప్పుడంతా. షీ వాజ్ సో ఇంప్రెస్ అంటే ఇట్లాంటి పుస్తకాలు ఎప్పుడు చదవలేదు లైఫ్లో అని. పేస్ మీటింగ్స్లో మా అమ్మ చెప్పేదన్నమాట. అది భయంకరంగా ఇంపాక్ట్ అయింది మా వ్యాపారంలో. పేస్ మీటింగ్లో మా అమ్మ పుస్తకం గురించి మాట్లాడితే ఒకసారి బాగా గుర్తు, అందరం కూర్చొని వింటున్నాము. రోమన్ స్కల్ప్టర్ ఒక ఆయన మిచెలాంజెలో గురించి మాట్లాడింది. మా అమ్మ చెప్తానింది, ఒక వర్క్ చేసేటప్పుడు ఎంత కమిటెడ్ ఉండాలి, ఎంత ఫోకస్ ఉండాలి, నీకు ఎంత ప్యాషన్తో చేయాలని. ఆయన వచ్చేసి శిల్పాలు చెక్కడం అంటే ఆయనకు ప్యాషన్ అంట. రాయిని శిల్పంగా మార్చాలా. సో ఆయనకి ఏదైనా మోడల్ ఉండాలంటే ఎవరైనా ఒక మనిషిని కూర్చోమని అడిగేవాడంట. సార్ మీరు కూర్చుంటే మీ శిల్పం చెక్కిస్తా అని. 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చుంటారు. బట్ శిల్పం చెక్కాలంటే 3-4 రోజులు కాదు కదా. 3-4 రోజులు ఎవరు కూర్చోలేదంట. ఈయనకు అర్థం కాదంట, నేను మామూలు బొమ్మలు చెక్తున్నా బట్ ఒక మనిషిని చెక్కాలంటే ఎవడు మనిషి కూర్చోడండి అని లాస్ట్కి ఆలోచించి గ్రేవ్ యార్డ్ శ్మశానానికి పోయి ఫ్రెష్గా అప్పుడే వచ్చింటాయి కదా, అవునా, వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ తవ్వి రాత్రి ఇంటికి తెచ్చుకునేవాడంట. ఇంటికి తెచ్చుకొని తలుపు వేసుకొని 3 రోజులు పెట్టుకొని శిల్పం చేసుకునేవాడంట. నాకు ఇంట అంటేనే ఒళ్ళు ఇదే అయిపోయింది అనమాట. ఏంది ఆడుని తెచ్చుకొనేసి ఇంటికి తెచ్చుకొని ఏం మనిషి ఎన్ని విషయాలు అంటే నాకు అనిపించింది అట్లాంటి కమిట్మెంట్తో తలుచుకుంటే చాలా మంది చేసేది వ్యాపారమే కాదు. నిజమా? ఏదో 2 అడుగుతాము, వర్కౌట్ కాలేదు సార్ అట్ట. ఏంది ఆ నుంచి తెచ్చి అంటే అటని మీరు ఎవరైనా తెచ్చి ప్లాన్ చెప్పండి. రేపు బేతాళుడు విక్రమార్కు లెవెల్లో ఈ ప్రాసెస్ నీడు వేసుకొని తిరుగుతుంటారేమో.
అర్థమే నాకు అట్లాంటి విషయాలన్నీ విన్నాక మెల్లమెల్లగా ఐ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్ ఫ్రెండ్స్. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బుక్స్. ఇన్ఫ్యాక్ట్ బిఫోర్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ అంజలి, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బుక్స్. భయంకరంగా చదవడం మొదలుపెట్టిన. దట్ చేంజ్ మై బిజినెస్. జాన్ మ్యాక్స్వెల్ లీడర్షిప్ సిరీస్, 21 indispensable laws of leadership, 21 indispensable qualities of leader, irrefutable laws of leadership, developing the leader within you, ఇంకా చాలా ఉన్నాయి ఆయనవి. ఓకే, జాన్ మ్యాక్స్వెల్ లీడర్షిప్ సిరీస్, ఇట్ టాట్ మీ హౌ టు బీ ఎ లీడర్. ఓకే, అండ్ దెన్ మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, హౌ టు థింక్ బిగ్, హౌ టు హ్యావ్ గుడ్ థింకింగ్. 116th పేజ్ ఫోటో కాపీ తీసి అతికించుకున్నా. ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు డూ దట్. 116th పేజ్ ఆఫ్ MTB. అటని మిగతా చదవద్దని కాదు, బుక్ అంతా చదవండి. ఆ పేజు మైండ్ బ్లోయింగ్. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తి ఎట్లా ఆలోచిస్తాడు, ఒక అద్భుతమైన మైండ్ ఉన్న వ్యక్తి ఎట్లా ఆలోచిస్తాడు. నాకు ఎట్లాంటి మైండ్ ఉందో తెలియదు, కానీ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఈ పేజీలు చూసుకునేది. ఈడెట్ ఆలోచిస్తాడు, ఆడెట్ ఆలోచిస్తాడు. సో మంచోడ్లాగా నేను ఆలోచించేది. అర్థమైంది కదా? సొంతంగా నాకేం లేదు, పుస్తకం చెప్పినట్టు చేసిన. అండ్ హౌ టు విన్ ఫ్రెండ్స్, ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. We're in the business of talking to people, dealing with people, maintaining friendships, relationships. You definitely need to know how to build friendships and relationships. Best book, it's like a Bible. How to win friends, influence people, Dale Carnegie. Think and Grow Rich by Napoleon Hill. చదవండి Think and Grow Rich by Napoleon Hill. ఆ బుక్ చదివినారంటే you'll understand. ఓకే, మా సక్సెస్ మొత్తం నాకు అనిపిస్తుంది, నాకు నవ్వు వస్తాం. ఎవరైనా మీకు అదృష్టం అది అని నవ్వుకుంటే, ఎందుకంటే అదృష్టం ఏం లేదు. ఇది లైక్ మీకు 2 × 2 = 4. ఇది తెలియని వాళ్ళకి కన్ఫ్యూజన్ అండి. ఒక LKG UKG ఫస్ట్ క్లాస్ వాడికి కన్ఫ్యూజన్. అదే 5వ క్లాస్ 6వ క్లాస్లో ఎక్కాలన్నీ వచ్చేసిన వాడికి నథింగ్. ఇది ఎగ్జాక్ట్లీ మీకు యాజ్ ఫార్ యాజ్ దిస్ సక్సెస్ ఈ ప్రిన్సిపల్స్ ఆర్ కన్సర్న్డ్, ఇంకా చాలా మంది ఏమీ నేర్చుకోలేదు మనము. కాబట్టి యు ఆర్ కన్ఫ్యూజ్. యూ మైట్ బీ ఇన్ లైక్ LKG or UKG. యాజ్ ఫార్ యాజ్ దిస్ ప్రిన్సిపల్స్ ఆర్ కన్సర్న్డ్, ఐ మైట్ బీ ఇన్ 6th 7th standard. That's it. Ganesh and I might be in +2 or engineering. Because we have learned this, guys. We have learned Think and Grow Rich చదవండి. You'll understand that becoming successful is a game plan. That's it. Crystal clear గా అర్థమవుతుంది మీకు. And Think and Grow Rich and so many books అండి. కుప్పలు చదివినాను. టుమారో ఐఎమ్ ఫ్లయింగ్ బ్యాక్ టు తిరుపతి కదా, ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా ఏదో పుస్తకం కొనుక్కుంటాను. ఇంకా నేను చదవని పుస్తకాలు నా ర్యాక్లో కుప్పలు ఉంటాయి. బికాస్ హ్యాబిట్ చేసుకున్నా. ప్రతి ఒక్కరు డెవలప్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ లీడర్, యూ షుడ్ డెవలప్ దిస్ హ్యాబిట్. ఎంత నాకు అనిపిస్తుంది అనమాట, అసలు ఇట్లాంటి విషయాలకి యాక్సెస్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో బయట. నిజమేనా? MTB అనే ఒక బుక్ ఉందని తెలియకుండా చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో, ఈ హైదరాబాద్లో మన చుట్టుపక్కల. తెలీదు. డేల్ కార్నెగీ ఒక పుస్తకం రాసినాడు, నెపోలియన్ హిల్ ఒక బుక్ రాసినాడు. ప్రపంచము ఇప్పుడున్న మన ప్రజెంట్ వరల్డ్ ఏదైతే ఉందో ఆ పుస్తకంలో నుంచి క్రియేట్ అయింది. థామస్ ఆల్వా ఎడిసన్, బిల్ గేట్స్ గాట్ ఇన్స్పైర్డ్. ఇటువంటి విషయాలు చాలా మందికి తెలియదు. ఇట్లాంటి పుస్తకాలు క్రియేట్ చేసినాయి. ఈరోజు మనం బతుకుతున్న విధానాన్ని కొన్ని పుస్తకాలు క్రియేట్ చేసినాయి. మనకు తెలియదు ఆ విషయము. ఏదో అనుకున్నాం, ఎవరో బల్బ్ కనుక్కున్నారంటే, బట్ దే రెడ్ సమ్ బుక్స్ అండ్ దే గాట్ సమ్ మైండ్ సెట్. అట్లాంటి పుస్తకాలకి మనకు యాక్సెస్ ఉంది. మన చేతులు ఆ పుస్తకాల మీద ఉన్నాయి. దాన్ని లైట్ తీసుకోదండి. అవన్నీ చదవడం మొదలు పెట్టినాక, అప్పుడు నేను చెప్పినా కదా, అప్పుడు నవ్విన డాక్టర్లు కానీ, అప్పుడు పెద్ద ప్రొఫెషనల్స్ ఏమైనా చెప్తే వింటున్నారు ఇప్పుడు. బికాస్ దే అండర్స్టూడ్, నైనా వీని మైండ్లో ఏదో ఉంది. యు గాట్ వాట్ ఐఎమ్ సేయింగ్? బికాస్ దిస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్. మేము ఆయన కూర్చొని చెక్కుకున్నట్టు మేము చెక్కుకున్నాం మా వ్యాపారాన్ని, మా సక్సెస్ని మొత్తం, మా లైఫ్ని మొత్తం. ఎవ్రీ సెకండ్ బ్యూటిఫుల్లీ డిజైన్ బిజినెస్ ఇది. దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. అండ్ బిఫోర్ ఐ ఎండ్ ఇట్, I would like to tell only one thing అండి. This is an amazing business and I don't say that మీరు డెసిషన్ తీసుకుంటే రాత్రి బైక్. నో. It has got everything. It's a package. భయంకరంగా ఎదురు దెబ్బలు తగులుతాయి. దానికి సంబంధించిన బుక్స్లో చదివినంటే మీకు మ్యాటర్ ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఫన్, యూ విల్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఇన్ దిస్ బిజినెస్. నేను ఒక పుస్తకంలో చదివాను, మన లైఫ్ ఎలా ఉండాలంటే, మన బ్రాడ్ డి హ్యావెన్ బుక్ ఇది, ద కరెన్సీ ఆఫ్ ద ఫ్యూచర్ అని లాస్ట్ ఎపిలాగ్లో రాస్తుంటాడు. యూ మైట్ హ్యావ్ రెడ్ ఇట్. ఓకే, దిస్ గై సేస్ వన్స్ వి పాస్ అవే, ఓకే, మనం చనిపోయినాక మన ఆత్మ ఏదైతే ఉందో, మన బాడీని గ్రేవ్ దగ్గర తీసిపోతారు కదా, అక్కడ సోల్ డిపార్ట్స్ ఫ్రమ్ ద బాడీ. ఓకే, బాడీలోంచి ఆత్మ బయటికి వచ్చి అనుకోవాలంట. ఇది ఒక వెహికల్ లాగా, ఆ ఆత్మ అనేది డ్రైవర్ లాగా. ఓకే, ఇది వెహికల్, దట్స్ ఇట్. ఓకే, ఆ డ్రైవర్ బయటకు వచ్చి, ఆత్మ అనే డ్రైవర్ బయటకు వచ్చి, ఏమి బండి దొరికిందిరా అసలు, ఎట్లా తిప్పినావరా నన్ను, ఓ నిజం, ఏమి రోలర్ కోస్టర్ రైడ్ లాగుండింది, ఆ అడ్వెంచర్ ఏంది, ఆ థ్రిల్ ఏంది, ఆ రిస్క్, నువ్వు తీసుకున్న రిస్కులు ఏంది, నువ్వు ట్రావెల్ చేసిన జర్నీ ఏంది, యాడ్ నుంచి ఎన్ని దేశాలు చెప్పినావు, ఇది చేసినావు, నువ్వు చేయని పని ఏముందిరా లైఫ్లో, సూపర్ రా అనేసి గాడికి చెప్పాలంటే, ఇట్లాంటి మళ్ళీ ఒకసారి పంపురా నాయన ఇట్లాంటి బాడీలోకి. ఒక నిమిషం అని చెప్పాలి. కానీ ఏందిరా ఆడ బయలుదేరినాము,
పార్కింగ్ లాట్లోనే మనం తిరిగినాం కొద్దిసేపు ఎత్తో చేసినావు అట్లా ఉండకూడదంట. నిజంగా అనిపించింది. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ జస్ట్ అబౌట్ మనీ అండ్ ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ సక్సెస్. ఓకే, వీ ఫెయిల్డ్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్, కొన్ని వేల సార్లు. దట్స్ వెన్ ద థ్రిల్ ఈజ్ రైట్. ఊరికినే డబ్బులు వచ్చేస్తూ ఊరికినే గ్రో అవుతా అంటే అసలు మీకు మజానే ఉండదు, మస్తుగా ఉండదు. నిజమా? యూ హ్యావ్ టు ఒక స్వీట్నెస్ మీకు తెలియాలా. ఈ బిజినెస్లో చెప్తున్నా కదా, వీ హ్యావ్ ఫెయిల్డ్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్. వేల మంది నో చెప్పున్నారు, ఎన్నో ఇందాక గణేష్ చెప్తున్నాడు కదా, నో చెప్పిన వాళ్ళు ఎంప్లాయ్ చేసుకున్నారు అనేసి. సిమిలర్ థింగ్, మాకు ఎంతోమంది నోస్ చెప్పున్నారు, ఎంతో రిజెక్షన్స్ ఫేస్ చేసినాము. బట్ వీ హ్యాడ్ ద యాటిట్యూడ్. వై? బికాస్ 9 core steps, reading books. I became a leader right in my mind, right in my heart. ఎవరీ బుక్ ట్రాన్స్ఫార్మ్ మీ. ఎందుకు నేను బుక్స్ గురించి ఇంత చెప్తున్నా అంటే, చాలా మంది మిగతావన్నీ కేర్ తీసుకుంటాము, బట్ పుస్తకాలు వచ్చేసరికి వి నెగ్లెక్ట్. వేరాజ్ ఆ పుస్తకమే మిమ్మల్ని లీడర్ క్రియేట్ చేస్తుంది. మీకు ఐడియా ఉంటుంది, ఎవరీ లీడర్ ఈజ్ ఏ రీడర్. నిజమా? అండ్ దిస్ ఈజ్ ఎ లీడర్షిప్ డ్రివెన్ బిజినెస్. మీరందరూ లీడర్గా అవ్వాలి. మీరు ఒక అడుగు వేస్తున్నప్పుడు 10 మంది మీ చుట్టూ నడవాలి, మీ వెనకుండి నడవాలి, మీకేసి చూడాలి, నెక్స్ట్ ఏం చేయమంటారు నన్నని అడగాలి. అలా చేయాలంటే వాళ్ళకు మీకు మైండ్లో తేడా ఉండాలి, మీకు ఇలా వేసి చూడగలగాలి వాళ్ళు. మీరు వాళ్ళంతా యామ్వే 995 అందరికి ఒకటే అండి, సంతకం ఒకటే, యామ్వే అందరూ. బట్ మైండ్ విషయంలో హౌ డిఫరెంట్ యు ఆర్, హౌ బిగ్ యు ఆర్. దెర్ ఆర్ రిసోర్సెస్ అవైలబుల్ బికాస్ దిస్ ఎ బిజినెస్ ఆఫ్ లీడింగ్. ఇదే కాదు, ఎనీ బిజినెస్ ఇట్స్ అబౌట్ లీడర్షిప్. లైఫ్ ఈజ్ అబౌట్ లీడర్షిప్. మీ ఇంట్లో, మీ ఫ్యామిలీలో, మీ పిల్లలకి, మీ వైఫ్కి కూడా మీరు లీడర్గా ఉండాలి. యూ హ్యావ్ టు బి ఎ లీడర్. అండ్ ఇట్స్ నాట్ లైక్, లీడర్షిప్ ఈజ్ నాట్ లైక్ ఎ బర్త్ రైట్. యూ హ్యావ్ టు ఎర్న్ యువర్ లీడర్షిప్, యూ హ్యావ్ టు ఎర్న్ యువర్ రెస్పెక్ట్. చదవండి, విపరీతంగా చదవండి. బయట ఉంటాయి పుస్తకాలు, లైట్ తీసుకోవద్దండి. ఐఎమ్ టెలింగ్ యూ. నేను ఐఎమ్ నాట్ టెలింగ్, నాకు బుక్ రీడింగ్ అనేది హ్యాబిట్ అయినా బ్రిట్వాల్వేట్ కాదు. ఐ రీడ్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. మన అమెరికా నుంచి మా అప్లైన్ ఫోన్ చేసినాడు, జూలైలో వస్తున్నాను నేను ఇండియాకి, ఏం కావాలా? అదేదో బుక్ రిలీజ్ అయింది కదా దీపక్, చాలా ఫేమస్ అయింది, జానిటర్ అని కొత్త బుక్, సెన్సేషన్ అంట అమెరికాలో. అది ఐ వాంట్ 1 copy. ఏం చెప్పినాడు తెలుసా ఆయన? నువ్వు అది అడగాల్సిన అవసరం లేదు, వేరేది ఏమన్నా అడుగు, ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ నేను తెస్తున్నా. బికాస్ దే నో దట్ ఇది ఒక అద్భుతమైన పుస్తకం, నరేన్కి అవసరము ఇండియాలో లాంచ్ కాలేదు. ఈజ్ గెటింగ్ దట్ బుక్. యూ డోంట్ నీడ్ టాస్క్ బుక్స్ గురించి అడగద్దు, వేరేది ఏమన్నా అడుగు, నీకు మంచి బుక్స్ నేను. ఎందుకంటే తెలిసిపోయింది వాళ్ళకి, వీడికి పుస్తకాలు అంటే ఇష్టం. పుస్తకాలు నన్ను తయారు చేసినాయి. ఎందుకు భయంకరంగా చెప్తున్నా. ఇక్కడ ఇంకోటండి, ఇంత చెప్తున్నా కదా, నాకు మీరే గమనించండి, కొంతమంది అసలు ఇప్పుడు మనం ఇంత డబ్బు పెట్టి వచ్చి కూర్చొని ఒక మాటలు విని అర్థం చేసుకునే శక్తి అన్న మీకుంది. నిజమా? ఈ ఎబిలిటీ లేని వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఇప్పుడు రైట్ నో బతుకుతున్నారు బయట. దే డోంట్ అండర్స్టాండ్. పుస్తకం ఇంత నేను చెప్పకూడదు వాళ్ళ గురించి. ఈ జన్మకైతే అదృష్టం వాళ్ళకి లేదు. దే డోంట్ హ్యావ్ దట్ ఎబిలిటీ టు అండర్స్టాండ్. దేర్ ఛాన్సెస్ ఆఫ్ కమింగ్ అప్ ఇన్ లైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ 0. బట్ యూ గైస్ ఆర్ బ్లెస్డ్. You have some common sense, you have some intelligence, you have some wisdom. Utilize your abilities. యూటిలైజ్ చేసుకోండి. అర్థం చేసుకునే శక్తి మీకు దేవుడు ఇచ్చాడు. ఈ వరకు వచ్చి కూర్చున్నారు, వింటున్నారు నా మాట. మీరు అనుకుంటే నేను చెప్పింది బయటకు పోయి అమలు పరచగలరు. ఆ అబిలిటీ మీకు ఉంది, వాడుకోండి. ఐ డిడ్ దట్. 1 minute. ఐ డిడ్ దట్. ఇట్లా మీటింగ్స్కి వచ్చి కూర్చున్న ప్రతిసారి సమ్ స్పీకర్ సేస్ సంథింగ్, ఐ గో బ్యాక్ ఇంప్లిమెంటెడ్. దట్స్ మై సీక్రెట్. అండ్ ఐ డోంట్ ఇగ్నోర్. నేనే ఏదో సీడీలో చెప్పున్నాను కదా, ఎవరీ ఇగ్నోర్డ్ బ్లెస్సింగ్ బికమ్స్ ఏ కర్స్. విస్మరించిన ప్రతి వరం శాపం అవుతుంది. శాపం సపరేట్గా ఎవరు వచ్చి నువ్వు శాపం అని చెప్పరు. నా దగ్గరకు వచ్చిన వరాన్నే నేను తోస్తాను అనమాట. ఐ డోంట్ వాంట్ దిస్ అని. దెన్ ఇట్ బికమ్స్ మై కర్స్. ఐ బిలీవ్ ఇన్ దట్ బికాస్ ఎవరీ బ్లెస్సింగ్, గణేష్ అండ్ ఐ బిలీవ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. 3 sessions ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రతిసారి ఐ టుక్ నోట్స్, ఐ లిసన్ అండ్ ఐ ఎంజాయ్డ్ every minute of his talk. Don't take all these things for granted, okay? Awesome talking to you, friends, and have a safe journey back home and good luck. While the techniques and approaches suggested may have worked for others, no one can guarantee that they will work for you. We hope, however, that the ideas presented here will assist you in developing a strong and profitable business. This product has been produced independently of Amway Corporation. Purchase of this product is optional and subject to the refund policy described in your purchase agreement for business support materials. Purchase of future business tools can be discontinued at any time.